ఫ్రెండ్స్ అయితే చూడండి మీకు ముందుకి మంచి 5 యాప్స్ తెచ్చాను. అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. చాలా మందికి యూజ్ అయ్యే యాప్స్ ఫ్రెండ్స్. ఈ యాప్స్ అనేది ఖచ్చితంగా బాగుంటాయని నేను అనుకున్నాను ఫ్రెండ్స్. అయితే చూడండి ఫస్ట్ చూడండి అన్కనెక్టెడ్ ఫై అని. అయితే ఇది ఏంటంటే మన వైఫై అనేది మనము ఒక టైంకి మనం ఆఫ్ కావాలనుకోండి మనం ఇలా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే అర్థం ఏంటంటే మనం వైఫై ఆన్ చేసాం ఫ్రెండ్స్. అయితే మీరు నైట్ పడుకుంటున్నారు, అప్పుడు వైఫై అనేది ఆటోమేటిక్గా దాని అంతకదే ఆఫ్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత మీరు ఎప్పుడైతే మళ్ళీ మీరు వైఫై ఆన్ చేసుకుంటే అప్పుడు ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలామంది వైఫై ఆన్ చేయడం మర్చిపోతుంటారు ఫ్రెండ్స్. అయితే చూడండి ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేశాక మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఏ టైంకి పడుకుంటారో ఆ టైం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి నిమిషాలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకున్నారు. అంటే ఇప్పుడు వైఫై అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఓకే ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ వైఫై సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే వైఫై ఇలాగే హాట్స్పాట్ అలాగే బ్లూటూత్ ఇలా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకో ఫ్రెండ్స్. హాట్స్పాట్ అనేది వైఫై ఆన్ ఉంటే ఆన్ కాదు ఫ్రెండ్స్. అయితే మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి అన్ని ఇవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. డేట్స్ ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సండే మండే అనేటివి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మీరు దీన్ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సేమ్ ఇలాగే మీరు ఏ టైంకి పడుకోవాలనుకున్న ఆ టైం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా సెకండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ డేట్స్లో ఈ టైంకి ఆఫ్ కావాలి మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యాప్ అనేది ఇలా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే వైఫై అనేది మీకు ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. లెవెల్కి ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్ వైఫై అనేది. అయితే ఈ యాప్ అనేది ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్లోటింగ్ యాప్ అని. అయితే ఈ యాప్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు చూడండి వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఒకేసారి ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. అయితే ఇక్కడ చూడండి మీకు ఇవన్నీ అలో అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అలో చేసి గెట్ నౌ అని ఇక్కడ మీరు మొత్తం అలో చేసింది ఫ్రెండ్స్. ఓకే చూడండి మీకు ఇలా వస్తుందని చెప్తుంది. ఓకే క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మీరు మొత్తం క్యాన్సిల్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే చూడండి ఇక్కడ మీకు చిన్నగా ఇలా వచ్చింది చూడండి. ఇది క్లిక్ చేశాను అనుకోండి మీరు ఇక్కడ అడుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి నేను ఎగ్జాంపుల్గా యూట్యూబ్ తీసుకుంటున్నాను. యూట్యూబ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇలా మనం యూట్యూబ్ అనేది ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి మీకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి బుక్ మార్క్ అనేటివి అలాగే ఓకే సారీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీకు ఇలా చూసినట్లయితే మీరు ఏదైనా కూడా మీకు డిస్ప్లే పైన పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ సెట్టింగ్స్ అని, గూగుల్ ప్లేస్ అని, మీకు ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ సిస్టమ్ అని, ఇక్కడ చూడండి ప్లేయర్ అని, ఇక్కడ చాలా అంటే ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఫేస్బుక్, వాట్సాప్ ప్రతి ఒక్కటి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు డబుల్ టైం అంటే మీరు ఇలా వాట్సాప్లో చాట్ చేస్తున్నాగానే ఇక్కడ యూట్యూబ్లో వీడియో చూడవచ్చు ఫ్రెండ్స్. స్క్రీన్ చిన్నగా కనిపిస్తుందని మీరు మీ ఇష్టం ఫ్రెండ్స్. అది మీ స్క్రీన్ చిన్నగా కనిపిస్తుంది మామూలుగా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి జీబోర్డ్ అనే యాప్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఫ్రెండ్స్. కింద అన్ని లింక్లో డిస్క్రిప్షన్లో ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఎనేబుల్ టు సెట్టింగ్స్ అని చూడండి ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేశాక కానీ ఇది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి స్టెప్ 2 సెలెక్ట్ ఇంపుట్. అంటే మనం ఇంగ్లీష్ కదా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. లాంగ్వేజ్ అడుగుతుంది ఫ్రెండ్స్. లాంగ్వేజ్లో మీరు ఇంగ్లీష్, యూకే అలాగే ఇక్కడ చూడండి మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఉంటుందో మీకు మన తెలుగు లాంగ్వేజ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే తెలుగు లాంగ్వేజ్ కోసం వెతుకుతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఆఫ్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్. నేను ఇది ఇందాక టెస్ట్ చేశాను ఫ్రెండ్స్ మామూలే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి తెలుగు ఇండియా ఉంటుందంటే మనం ఏదైనా టైప్ చేయాలంటే తెలుగులో అక్షరాలు చూపిస్తుంది ఫ్రెండ్స్. అది మనం ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. రెండు ఆన్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఆన్లో పెట్టుకున్నాక మీకు ఇక్కడ చూడండి మెమోలోకి వచ్చేద్దాం. అంటే ఇక్కడ నేను ఏదో ఒక టెక్స్ట్ టైప్ చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. అయితే చూడండి ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు తెలుగు ఇండియా అని పెట్టినారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంతా మనకి ఇవి అర్థం కాని భాష అంటే ఇక్కడ చూడండి తెలుగు భాషలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి తెలుగు ఏబిసి ఉంటుంది. ఇక్కడ మీరు రమేష్ అని క్లిక్ చేసి ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రమేష్ అని ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ నా రమేష్ అనేది ఈ అక్షరము మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ సమ్రాట్ అని. ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్ కూడా మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కీబోర్డ్ అనేది మీరు చాలా కీబోర్డ్లు వాడుతుంటారు ఫ్రెండ్స్. ఇది గూగుల్ వాళ్ళు ఇంప్రూవ్ చేసినది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ యాప్. అయితే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ రికార్డర్ 4-in-1 అని ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్ కనుక మీ సెల్ ఉందనుకో ఫ్రెండ్స్ ఏ యాప్ అవసరం లేదు ఫ్రెండ్స్. అంటే ఈ యాప్లో ఎన్ని చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ చూడండి కాల్ రికార్డర్, వాయిస్ రికార్డర్ అలాగే స్క్రీన్ రికార్డర్, వీడియో రికార్డర్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి స్క్రీన్ రికార్డర్ నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో మీరు కూడా సేమ్ అలానే చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే కాల్ రికార్డర్ మీరు ఆన్లో పెట్టుకోవాలి చూడండి. ఇది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేశాక చూడండి మీరు ఎప్పుడైనా కాల్ చూస్తే కనుక అవి ఇక్కడ ఓపెన్ అయితే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వాయిస్ రికార్డ్ కానీ ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి ఫ్రెండ్స్. మన వాయిస్ రికార్డ్ అయిపోయింది. వీడియో రికార్డ్ ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి ఫ్రెండ్స్. ఎప్పటికైనా మీరు వీడియో చూసినప్పుడు అది రికార్డ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలా స్క్రీన్ రికార్డ్ ఉంది ఫ్రెండ్స్. స్క్రీన్ రికార్డ్ ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి స్టార్ట్ నౌ ఉంది ఫ్రెండ్స్. స్టార్ట్ నౌ అవుతే మీ స్క్రీన్ రికార్డ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే లేకపోతే మీరు యాప్ మీరు స్క్రీన్ రికార్డ్ ఓపెన్ అయిపోతే వైబ్రేషన్ రావాలనుకుంటే లేకపోతే ఇలా మీరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్ అంతగా నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ యాప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ యాప్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్
క్లాప్స్ టు ఫిన్ అని ఫ్రెండ్స్. ఈ యాప్ ఏంటంటే మీరు మీ మొబైల్లో సిమ్ లేదు ఏం లేదు ఫ్రెండ్స్, అయితే మీ మొబైల్ ఎక్కడో మర్చిపోయారు, అయితే మీరు క్లాప్స్ కొట్టారనుకోండి మీ మొబైల్ అనేది రింగ్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ యాప్. అంటే మీరు ఏ శబ్దం వచ్చినా ఫోన్ ఆన్ కాదు ఫ్రెండ్స్, ఓన్లీ క్లాప్స్ కొడితే మాత్రమే ఫోన్ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఇక్కడ మీకు ఓపెన్ చేశాక చూడండి గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటుందంటే నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ చేసిన కాబట్టి చూడండి మైక్ ఆల్రెడీ యూజ్ అని చెప్తుంది ఫ్రెండ్స్, ఇన్ యూజ్ అని చెప్తుంది ఫ్రెండ్స్. అంటే నేను ఆ మైక్ అనేది ఆల్రెడీ యూజ్ చేసిన కాబట్టి దీనిలో రాకుండా ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్లాప్స్ టు స్టార్ట్ అని ఉంటుంది. ఇక్కడ క్లాప్స్ టు స్టార్ట్ వచ్చాక మీకు ఇక్కడ క్లాప్స్ కొట్టాను ఫ్రెండ్స్. క్లాప్స్ కొట్టాక ఓకే బటన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే బటన్ వచ్చాక ఈ యాప్ అనేది మీరు మర్చిపోండి ఫ్రెండ్స్, అంటే మీ మొబైల్ అనేది మర్చిపోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు మొబైల్ ఎక్కడైనా వదిలిపెట్టినప్పుడు అప్పుడు క్లాప్స్ కొడితే మొబైల్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ యాప్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన నోటిఫికేషన్ బెల్ వస్తుంది ఫ్రెండ్స్, ఆ బెల్ కొడితే కనుక మీరు నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్లోకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్.